బండి కాట వేసుకొని వస్తుంది. పాయతం ఇట్లా లేపుకొని చేతం లాగా ఆ నీళ్ళు మీరే చెల్లుతాయి. అది మొదలు ఎక్కడుందో చూసి భూపాలపల్లి 27వ వార్డు పరిధిలో మా యొక్క చైర్మన్ గారితో సహా ఈరోజు పర్యటించడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గత 6 నెలలుగా శానిటేషన్ ఎక్కడికెక్కడ నిలిచిపోయి ఎలక్షన్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రత్యేకంగా భూపాలపల్లి అంతా కూడా శానిటేషన్ ప్రోగ్రామ్ని మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న 8వ వార్డు, ఇవాళ 27వ వార్డు, ఇలా రోజుకొక వార్డు చొప్పున పూర్తి స్థాయిలో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శానిటేషన్ విభాగాన్ని పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏదైతే శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ, ఇక్కడ స్థానిక జవాన్లు కానీ, స్థానిక సిబ్బంది కానీ అందరూ కూడా వారు మొత్తం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఎందుకంటే భూపాలపల్లి పట్టణ ప్రజలు కూడా బాధ్యతతో మెలగాలి. చాలా వరకు ఓపెన్ ప్లాట్స్, చెట్లు, చేమలతో, పుట్టలతో ఉన్నటువంటి సందర్భంలో మేము ఒకసారి క్లీన్ చేసి మరొకసారి చెప్పినా కానీ వాళ్ళు అట్లాగనే ఉంచుకుంటున్న సందర్భంలో ఈరోజు కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీలైనంత వాటికి ఓపెన్ ప్లాట్లను మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడం కానీ, పెనాల్టీలు వేయడం కానీ జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. భూపాలపల్లి క్లీన్ భూపాలపల్లికి, స్వచ్ఛ భూపాలపల్లిలో భూపాలపల్లి ప్రజలందరూ కూడా బాగా